శుభదినము. సహోదరీ సహోదరులారా, నన్ను ప్రేమించువారు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వారియందు వసించెదము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 13వ తేదీ 2024 సంవత్సరం. 6వ సామాన్య మంగళవారము. మొదటి పఠనము. పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ. 1వ అధ్యాయము. 12వ వచనము నుండి 18వ వచనము వరకు. శోధనకు గురైనను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏదైనా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమునర్చిన బహుమానము. ఏ వ్యక్తి అయినా అట్టి పరీక్షచే శోధింపబడినచో, నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఏలయన ఏ దుష్టశక్తి చేత దేవుడు శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్టవాంఛ పండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. నా ప్రియ సోదరులారా, మోసపోకుడు. అన్ని మంచి వరములు, అన్ని సమగ్ర బహుమానములు పరలోకము నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు. తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము. 94వ అధ్యాయము. 12 నుండి 13, 14 నుండి 15, 18 నుండి 19 వచనములు. అందరూ, ప్రభు, నీవు ఉపదేశము చేయు నరుడు ధన్యుడు. ప్రభు, నీవు ఉపదేశము చేయు నరుడు ధన్యుడు. నీవు ధర్మశాస్త్రమును బోధించు జనుడు భాగ్యవంతుడు. కష్టకాలమున నీవు అతనికి చిత్తశాంతిని అనుగ్రహించెదవు. అందరూ, ప్రభు, నీవు ఉపదేశము చేయు నరుడు ధన్యుడు. ప్రభువు తన జనులను చేయి విడువడు. తాను ఎన్నుకొనిన ప్రజలను పరిత్యజింపడు. నీతిని నెలకొల్పుటకు న్యాయము మరలి వచ్చును. యథార్థ హృదయులు ఎల్లరూ న్యాయమును అనుసరింతురు. అందరూ, ప్రభు, నీవు ఉపదేశము చేయు నరుడు ధన్యుడు. ప్రభు, నేను కాలుజారి పడిపోవుచున్నాను అని తలచిన వెంటనే నీ ప్రేమ నన్ను రక్షించెను. నేను విచారములో చిక్కుకొనినచో నీవు నన్ను ఓదార్చి సంతోష చిత్తుని చేయుదువు. అందరూ, ప్రభు, నీవు ఉపదేశము చేయు నరుడు ధన్యుడు. సువిశేష పఠనము. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము. 14వ వచనము నుండి 21వ వచనము వరకు. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుట మరచిపోయిరి. పడవలో వారి వద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీ హృదయములు మొద్దుబారినవా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞప్తికి తెచ్చుకోలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచి పెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా, 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచి పెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగగా, 7 గంపలకు అని సమాధానము ఇచ్చిరు. ఇంకను ఏమాత్రము అర్థం కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అడగండి మీకు వసగబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును
మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయుము. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము ప్రభు. మీ ప్రేమ మాపై ప్రసరింపజేసి మా దురాశ వల్ల చిక్కుకున్న శోధనల నుండి మమ్ము రక్షించుము. మేము మీ మాటలు పాటించుచు మీ ప్రేమను బట్టి మీరు మాయందు నివసించుటకు యోగ్యులమగు భాగ్యమును ప్రసాదించుము ప్రభువా. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. విని లైక్ చేసినందుకు ధన్యవాదములు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.